ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుని నీకు ఇస్తున్న వాగ్దానము యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఇక్కడ యోనాను వచ్చి దేవుడు నినివే పట్టణానికి బొమ్మంటాడు, అక్కడ తీర్పు ప్రకటించమని చెప్తాడు. కానీ యోనా వచ్చి తప్పించుకొని దేవుని మాట వినకుండా తార్షీషు ఓడ ఎక్కుతాడు. ఆ ఓడ ఎక్కిన తర్వాత దేవుని మాట వినకుండా విరుద్ధంగా పోయినాడు కదా, అందుకే ఓడంతా మునిగిపోయే పరిస్థితికి వస్తుంది, పెద్ద తుఫాన్ లాగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత యోనా వచ్చేసి ఆ ఓడ అడుగు భాగానికి పోయి లోపల పోయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆడ పైన ఓడలో ఉండే వాళ్ళందరూ భయపడతా ఉంటారు, అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడు వచ్చి ఆ ఓడ నాయకుడు వచ్చి లోపలికి వచ్చి చూసినప్పుడు యోనా నిద్రపోతా ఉంటాడు. అందుకు ఆయన వచ్చి యోనా మీద అరుస్తాడు, ఏమని? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? అసలుకే లేచి ప్రార్థించు, మనము చనిపోయే పరిస్థితిలో ఉన్నాం, అసలు నీకేం చింత లేదా? లేబైకి అని చెప్పేసి లేపి ప్రార్థించమని చెప్తారనమాట. కొన్ని సందర్భాల్లో నిజంగానే మనం కూడా దేవుని మాట వినము, దేవునికి లోబడము, మన ఇష్టానుసారంగా పోతూ ఉంటాం, లేనిపోని వీళ్ళ తెచ్చుకుంటాం. అప్పుడన్నా పోని ఆలోచించి ప్రార్థన చేస్తామంటే నా ఇష్టమే జరగాలని ప్రవర్తిస్తాం. అలా జరగకూడదు. దేవుని ఇష్టానికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పచెప్పుకుంటాం, అప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు మనం ఊహించం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి లోబడదాం.